సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ సన్ పిక్చర్స్ బ్యానర్ కింద నిర్మితం అవుతుంది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్తో వస్తున్న ఈ మూవీలో అమీర్ ఖాన్ క్యామియో రోల్లోనూ, నాగార్జున స్పెషల్ నెగిటివ్ రోల్లో కూడా కనిపించబోతున్నారని వెనుకడి. సినిమాటిక్ యూనివర్స్ భాగంలో వస్తున్న ఈ కూలీ బ్యాక్డ్రాప్ చూస్తే పోర్ట్ బ్యాక్డ్రాప్ కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్, గన్స్, హెవీ ఆర్మ్స్, మాఫియా డాన్స్ వీళ్ళందరూ చూస్తుంటే ఇది రొటీన్ ఇంటెన్సివ్ డ్రామాలని అనిపిస్తుంది. లోకేష్ కనకరాజ్ మూవీస్లో ఎక్కువగా సినిమా స్టోరీ టెల్లింగ్ కంటే కూడా మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ నేరేటివ్ అంటే స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఆధారపడతాడు. అండ్ యాక్టర్స్ తాలూకా పెర్ఫార్మెన్స్, ఈ మూడు ఉపేంద్ర ఉన్నాడు, అమీర్ ఖాన్ ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు, సూపర్ స్టార్ రజనీ ఉన్నాడు. ఇవన్నీ కలపోతగా వస్తున్న కూలీ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవబోతుంది. తెలుగు, తమిళం, కన్నడ మార్కెట్ని మెయిన్గా చూసుకున్నట్టు తెలుస్తుంది. హిందీ మార్కెట్ అమెరికన్ వల్ల కొంత రైజ్ అవ్వచ్చు. రజనీకాంత్కు ఉన్న స్టార్డమ్ వల్ల కూడా ఇంకా ఇంట్రెస్ట్ రావచ్చు. బట్ ఈ మధ్య రజనీకాంత్ మూవీస్ చాలా వరకు కమర్షియల్గా అంత సక్సెస్ అవ్వకపోవడం, లోకేష్ కనకరాజు రిపీట్గా కొన్ని సీన్స్నే తీస్తూ ఉండడం ఒక నెగిటివ్ పాయింట్. బట్ ఈ మూవీని జాగ్రత్తగా తీశారని మనం నమ్మొచ్చు. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ ఉన్నారు. మంచి కమర్షియల్ హిట్ అవ్వాలని, మనకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుందాం. ఆగస్టు 14 రిలీజ్ అవబోతున్న ఈ సినిమా త్వరలోనే వస్తుంది.